ఆరడుగుల బుల్లెట్ సినిమా హీరోని తలదన్నే కటౌట్ విదేశీ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి పులివెందుల గడ్డపై ల్యాండ్ అయిన యువ రాజకీయ తారకం తండ్రి దగ్గర మత బోధనలు తల్లి వద్ద రాజకీయ పాఠాలు ఇప్పుడు అతడు స్టేజ్ సెట్ చేస్తున్నాడు. ఎవరి యువశక్తి? అతడి టార్గెట్ సొంత మేనమామేనా? రాజకీయ రణరంగంలో ఈ కొత్త ఎంట్రీ ఏం సంచలనం సృష్టిస్తుందో లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయ పార్టీలో లెగసీ కంటిన్యూ చేయడానికి అన్నాచెల్లెలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయ వారసత్వంపై కుటుంబాల్లోనే విభేదాలు తలెత్తాయి. అయితే తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయాలకు వారసుడెవరు అనేది నిర్ణయించేది నేతలు కాదు, ఆ కుటుంబం కాదన్నది మర్చిపోతున్నారు. వారసుడు తామే అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటినుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వంపై యుద్ధమే జరుగుతోంది. వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ల మధ్య వార్ నడుస్తోంది. తాజాగా వైఎస్ రాజారెడ్డి వైఎస్ వారసుడంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ వారసత్వంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయనను జనం ఆదరించారు. 2019 ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఇప్పుడు వైఎస్ వారసుడు వైఎస్ రాజారెడ్డి అంటూ షర్మిల తన కుమారుణ్ణి రంగంలోకి దించారు. రాజారెడ్డి ఇంటి పేరు వైఎస్ కాదంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తన భర్త ఇంటి పేరు కుమారుడికే వస్తున్నా వైఎస్ ట్యాగ్ లైన్ వదలడానికి షర్మిల ఇష్టపడడం లేదు. తన కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ నామకరణం చేశారంటూ గుర్తు చేస్తున్నారు. అయితే రాజారెడ్డిని గుర్తించాల్సింది వైఎస్ కుటుంబ సభ్యులు కాదు, షర్మిల అభిమానులు కాదు, వైసీపీ వీరాభిమానులు కూడా కాదు. రాజారెడ్డి రాజకీయ ప్రవేశం చేసి వస్తే ఆయనను నేతగా గుర్తించాల్సింది ప్రజలు మాత్రమేనన్న విషయం మరిచిపోయి వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల మనవడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. పులివెందుల వైఎస్ ఫ్యామిలీ వర్గాలు ఈ టాక్తో హోరెత్తిస్తున్నాయి. కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని వెంటబెట్టుకుని సంచలన ఎంట్రీ ఇచ్చారు. అమ్మ షర్మిలమ్మ అడుగులో అడుగు వేస్తూ అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులతో రాజారెడ్డి రాజకీయ యాత్ర మొదలైంది. జగన్ కూతుర్ల బిజినెస్లో సెటిల్ కాగా వైఎస్ ఫ్యామిలీ వారసత్వం షర్మిల కుమారుడు రాజారెడ్డి చేతుల్లోకి వచ్చేలా ఉంది. విదేశాల్లో బైబిల్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసిన రాజారెడ్డి తండ్రి అనిల్ కుమార్లా ఫాస్టర్ అవుతాడనుకుంటే రాజకీయ రణరంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తల్లి షర్మిల స్కూల్లో అతడికి రాజకీయ శిక్షణ షురూ అయింది. ఈ యువ నాయకుడు ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ఇకపోతే షర్మిల జగన్ మధ్య విభేదాలకు రాజారెడ్డి కూడా ఓ కారణమన్న చర్చ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తన మనవడికి తండ్రి రాజారెడ్డి పేరు పెట్టి గారాబంగా పెంచారు. కానీ జగన్ రాజకీయ ఆధిపత్యం అవినాష్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం షర్మిలను కలవరపెట్టింది. తన కుమారుడు రాజారెడ్డికి తన కుటుంబానికి కూడా వైఎస్ ఆస్తిలో రాజకీయ వారసత్వంలో సమాన వాటా కావాలని షర్మిల డిమాండ్ చేసింది. ఈ డిమాండే ఇద్దరి మధ్య గ్యాప్కు కారణమైందని పులివెందుల రాజకీయ వర్గాల్లో ఓ చర్చ ఉంది. ఇప్పుడు షర్మిల తన కుమారుడితో ఆ వారసత్వాన్ని తిరిగి సొంతం చేసుకునే ప్లాన్లో ఉన్నారన్న టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా విఫలమవుతున్న వేళ షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయ రంగంలోకి దింపుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ ఏపీలో కాంగ్రెస్కు చరిష్మా లేకపోవడంతో అటు షర్మిల పోరాటాలకు గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీతో వైఎస్ లెగసీని తిరిగి కైవసం చేసుకోవాలని షర్మిల భావిస్తున్నారు. జగన్ ఆ లెగసీని ఆక్రమించిన షర్మిల కొడుకు రాజారెడ్డి దాన్ని తిరిగి సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వాక్చాతుర్యం, వ్యూహాత్మకతలో షర్మిల జగన్కు ఏమాత్రం తీసిపోదు. కానీ తండ్రి లెగసీ వెంట రాకపోవడంతో ఆమె వెనుకబడింది. ఇప్పుడు తన కుమారుడితో ఆ లోటును భర్తీ చేస్తూ జగన్కు సవాల్ విసురుతోంది షర్మిల. ఇప్పుడు తల్లి వద్ద రాజారెడ్డి రాజకీయ మెలకువలు నేర్చుకుంటే వైఎస్ కుటుంబంలో కొత్త పవర్ సెంటర్ పుట్టుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒకవైపు జగన్ వైఎస్ఆర్సీపీని నడిపిస్తూ తండ్రి లెగసీని సొంతం చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్లో షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. వైఎస్ లెగసీ కోసం జగన్ వర్సెస్ రాజారెడ్డి మధ్య రాజకీయ యుద్ధం రాబోతోంది. షర్మిల తన కుమారుడితో వారసత్వాన్ని పక్కాగా సొంతం చేసుకునే ప్లాన్లో ఉన్నారు. తండ్రి అనిల్ కుమార్ కూడా తన వర్గం మద్దతును రాజారెడ్డికి అందించేందుకు తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రాజకీయ డ్రామా ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.